ముందుగా అందరికీ హాయ్. గీడ చూడండి, ఇలాంటి వన్ డే ఆఫర్ బోర్డులు ఎక్కువగా మనం రెస్టారెంట్లో, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లో వాళ్ళ హోటల్లో ఉన్న మెనూని ఆ రోజు అక్కడ మెన్షన్ చేసి పెడతారు. కానీ 2 డే స్పెషల్ ఆఫర్ రెడీమేడ్ డ్రెస్సెస్, ఈ బోర్డ్స్ని ఇలాంటి మాల్స్లో కూడా ఈ రకంగా ఉపయోగిస్తారని నాకైతే అస్సలు తెలియదు. అందుకే దీన్ని చూసి నేను షాక్ అయినా, మీతో షేర్ చేస్తున్నా. అయినా నేనొచ్చింది చిన్న లెగ్గిన్ కోసం. గంత చిన్న లెగ్గిన్‌కి గింత పెద్ద మాల్‌కెందుకు పోయినావు అంటారేమో. ఆళ్ళు పెట్టుకొని అమ్మితే తప్పులేదు గానీ, నేను కొంటే తప్పేముందాడ, కదా! కానీ గీ బోర్డ్‌లో ఉన్న మెను మొత్తం చూసినాక నాకైతే మస్తు పానం కొట్టుకుంది. గదేందంటారా? మళ్ళా గిందులో ఉన్న మెను మొత్తం నా కోసమేనాయె. గింత ఆఫర్ పెట్టే, అది కూడా గీ ఒక్క రోజేనాయె. కానీ నా దగ్గర గిన్ని పైసలు లెవ్వాయె. గిట్లా వన్ డే ఆఫర్‌లు పెడితే ఎట్లా? గిన్ని బట్టలు నేను మిస్ అయితుండే. ఇంతకీ అంతసేపు తిరిగి ఏం తెచ్చినవక్క అంటారా? ఇగో ఈ చిన్ని లెగ్గిన్ తెచ్చిన మా బక్కోడి కోసం. మా బక్కోడు ఇలా ఉంటాడు గానీ, ఇలా ఉంటాడు. ఈ సరౌండింగ్ అంతా తిరిగి, తిరిగి, తిరిగి లాస్ట్‌కి అక్కడెక్కడో దొరికితే వెళ్లి తెచ్చాను కొత్తపేటలో. సో, అక్కడెళ్ళి ఇది కొన్నాక, ఇది తీసుకున్నాక, రిటర్న్ అయ్యాక అప్పుడు ఈ బోర్డ్ చూస్తే ఎవరైనా ఈ బోర్డుని ఏ ఎంట్రన్స్‌లోనో, ఏ ఫస్ట్ స్టేర్‌లోనో పెడతారు. వాళ్ళు ఏకంగా లోపల సెకండ్ ఫ్లోర్‌లో లిఫ్ట్ పక్కన పెట్టారు. సో, అంతా షాపింగ్ అయిపోయి ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూసుకున్నానది. ఇంక అప్పుడు మనం ఏం చేయలేం గదా! లేవు గదా! ఆ! ఓ పక్క కొట్టుకుంటుంది. ఆఫర్ మిస్ అయ్యానే, ఆఫర్ మిస్ అయ్యానే అని. అంతే, ఏం చేద్దాం? తప్పదు గదా! రావాల్సిందే ఇంటికి. ఇంతకీ ఈ వేషంలోనే ఎళ్ళావా అక్క అంటారా? అవు, గిదేమో ప్యాంటలూన్స్, గిదేమో దివ్య కలెక్షన్స్. గింత మంచిగున్నాయిగా, మంచి బ్రాండ్ అని కొనుక్కున్నాగా. మంచిగా లేదా? మంచిగా కుడతలేదా ఈ బట్టల్లా నేను? కెమెరా ప్రాబ్లమ్ అయ్యుంటదిలే. కొంచెం తక్కువ క్వాలిటీ గదా! అడ్జస్ట్ అయ్యి చూసేయండి. ఓకే.